సో అబ్బాయిలైతే అబ్బాయిల్ని, అమ్మాయిలైతే అబ్బాయిల్ని ఫ్రెండ్స్గా కలిగి ఉండండి. మీ మనసులో ఉన్న విషయాలు చెప్పుకోండి, ఉన్నట్లుగా చెప్పుకోండి. అయితే కండిషన్స్ ఏంటి, ఎలాంటి ఫ్రెండ్ అయి ఉండాలి? నెంబర్ 1, ప్రభువుని తెలుసుకున్న ఫ్రెండ్. నెంబర్ 2, రెగ్యులర్గా సహవాసంలో ఉండే ఫ్రెండ్. నెంబర్ 3, మీరు నమ్మగలిగే ఫ్రెండ్. నెంబర్ 4, ఆయనకు చెప్పినా చచ్చిపోయిన ఈ గోడకు చెప్పినా ఒకటే అనుకునే వ్యక్తి. అలాంటి వాళ్ళు దొరకటం కష్టం, కానీ వెతికి పట్టుకోండి. అలాంటి వాళ్ళు ఒక్కరు ఉంటే మంచిది. నాకున్నారు. నేను ఇక్కడ తెల్లబట్టలు వేసుకుని మీతో చెప్తున్నాను కాబట్టి నాకేం బలహీనతలు లేవు అనుకుంటున్నారా? నో, ఐ హ్యావ్ మై ఓన్ స్ట్రగుల్స్. నా స్ట్రగుల్స్ నాకు ఉన్నాయి. నేను ఇప్పుడే పరలోకములో నుండి దిగి వచ్చి ఏం లేదు. ఐఎమ్ జస్ట్ లైక్ యూ. నేను మీలాగే. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు, నాన్న కౌగిలింత ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాన్న దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడో ఏం చేయాలో నాకు తెలియదు. కానీ ఒక 4-5 సంవత్సరాల క్రితం ఇక్కడ కూర్చున్నారు చూడండి, మనకు శామ్యుల్ అంకుల్ గారు, ఆయన ఆ ప్లేస్ ఫిల్ చేశాడు. నాకు 38-40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన పరిచయమై ఆయనలో నేను మా నాన్న చూసుకున్నాను. అర్థమవుతుందా? యూ కెన్ ఫైండ్ ఇట్. మీరు కావాలనుకుంటే అలాంటి వాళ్ళు మీకు దొరుకుతారు, చెప్పుకోవటానికి, మాట్లాడటానికి, ఒంటరితనం నుంచి బయట రావడానికి.